వెల్కమ్ టు YM6 న్యూస్. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకుంది. రీలే దీక్షలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మహిళలు పాల్గొన్నారు. మహిళలు ఉన్న చోటే దేవతలు కొలువుంటారని, దయ్యం పట్టిన భాజపా నాయకులకు మహిళలే దయ్యాన్ని వదిలిస్తారని అన్నారు. రీలే నిరాహార దీక్షకు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, కోట నీలిమ, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బార్ అసోసియేషన్ బోయినపల్లి అంజయ్య, మెమోరియల్ శ్మశాన వాటిక సభ్యులు, రజక సంఘం సభ్యులు, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా దీపక్ జన్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా, విలీన ప్రక్రియ మొదలు పెట్టకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం వెళ్లదీస్తుండడం మూలంగా ప్రజల సమస్యలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని అన్నారు. ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తారా, రాజీనామా చేస్తారా, మీరే తెలుసుకోండి అని హెచ్చరించారు. ఇక కంటోన్మెంట్ ప్రాంతం సమస్యలు వలయంగా మారిందని మహిళలే చెబుతున్నారని, మహిళల పోరాటంతోనైనా కేంద్రం కళ్ళు తెరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తారా? నమస్కారం. ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష. ఈ దీక్షకి నిన్ననే మా మహిళలందరూ చెప్పారు, అన్న ఈ బాధలు అందరికన్నా ఎక్కువ మాకు తెలుసు, ఈ బాధలు ఎక్కువ మేమే భరిస్తున్నాం కాబట్టి రేపు దీక్షలో మేము కూర్చుంటామని ఈరోజు మహిళలందరూ కూర్చోవడం, దీక్షలు ముందు కానీ పైన కానీ మహిళలే ఉన్నారు. మహిళలు ఏమంటారు అంటే, మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య అంటే ఏంది, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ ఈ సమస్యలుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని మేము అట్లనే ఎప్పుడు తీరుతానని ఆలోచిస్తున్నాం కానీ తీర్తలేదు. ఎవరో ఒక ఎలక్షన్లు అవుతుంది, ఎలక్షన్ల ద్వారా ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ ద్వారా మంచిది అవుతుంది. కార్పొరేషన్లో విలీనం అయితే డబ్బులు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క బోర్డులో నిధులు లేని బోర్డు ద్వారా నష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ మేము కూర్చుంటా అన్నారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఏముందంటే, ఎక్కడ మహిళలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దయ్యాలు పట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు వారికి దారి చూపిస్తాడు. వాళ్ళ మనసులు మారుతాయి. ఈ ప్రాంత ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారని వారు గ్రహించే రోజు వస్తుంది. ఈటెల రాజేందర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారితోటి ఖచ్చితంగా విలీనం చేస్తారని పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే మహిళలే బయటకు వచ్చిందంటే ఇక ఈ ఉద్యమం ఏ మాదిరిగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి సమస్య, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకేంది ఇంకో 3 సంవత్సరాల వారికి ఎలక్షన్లు లేవు, నాకు ఎలాంటి సమస్య లేదు, వాళ్ళ సమస్యనే నా సమస్య. కాబట్టి వారు గుర్తించి గ్రహించి మేమే మద్దతుకు వస్తాం, మేమే మీతో పాటు కూర్చుంటామని కూర్చురు. కాబట్టి మార్పు వస్తుంది, విలీనం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. ఒక 3 రోజుల క్రితము ఈ మోదీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో, అది ఇంకొక 1 year పొడిగించడం పైన మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో లాస్ట్ ఎన్నికలు జరిగింది 2015లో. 2020 నుంచి అసలు ఎన్నికలు కూడా జరిపే పరిస్థితి లేదు. దాంతో ఈ యొక్క నామినేటెడ్ సిస్టము ప్రజాస్వామ్యాన్ని ఏదైతే కూనీ చేస్తుందో నామినేటెడ్ పోస్టుల ద్వారా, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్కి మంచి పరిణామం కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. మనకందరికీ తెలిసిందే, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తుంది. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల, వాడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రజా సమస్యలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా కానీ, సీవరేజ్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ఇలాంటి రోడ్స్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించిన, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గారు అన్ని పనులు చెయ్యాలని తాపత్రపడుతుండు, కానీ ఒక వ్యక్తికి ఇంతే చేయగలుగుతాము. కానీ వారితో పాటు ఇంకొక 8 వార్డులకు సంబంధించిన ఎలక్టెడ్ మెంబర్స్ అదేవిధంగా ఉంటే వారికి కూడా
ఒక చేదోడ అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కానీ బీజేపీ ప్రభుత్వము దానికి అనుకూలంగా లేదు అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా 1200 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్కి. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతుంది? సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనే ఒక నియోజకవర్గము ఎప్పుడు అభివృద్ధి చెందాలా? సో తక్షణమే ఏదైతే ఈ ఎలక్షన్స్ ఉందో అది జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసి దాని తర్వాత ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొనేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఎలక్షన్స్ నిర్వహించి ఇక్కడ ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. వీళ్ళకు మంచినీళ్ళు రావాలంటే సమస్యనే, మంచినీళ్ళతో పాటు డ్రైనేజ్ చేసుకోవాలంటే సమస్యనే, ఏ పని చేసుకొని ఒక ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకోవాలంటే కూడా సమస్యనే వాళ్ళు. కనుక జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ మీరు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ పోరాటం కొనసాగిస్తాం. ఒక కంట్రోల్మెంట్ కు సంబంధించిన సమస్యనే కాదు, ఇది రాష్ట్ర ప్రజలకందరికీ సంబంధించిన సమస్య. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య. కనుక ఎవరికి ఇబ్బంది అయినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఈ జిల్లా తరఫున మేము పోరాడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ